హాయ్, ఈరోజు మనం ఎంతో హెల్దీ స్నాక్ స్వీట్ కార్న్తో టిక్కీస్ ఎలా చేసుకోవాలో చూద్దామా. ఒక బౌల్ తీసుకోండి. ఒక స్వీట్ కార్న్ తీసుకోండి. ఫస్ట్ దాన్ని పీలర్తో ఇలా గింజలన్నింటినీ పీల్ చేసేసుకోండి. లేదు మనం గింజలు ఒలుచుకుంటాము మేము అన్న ప్రాబ్లం లేదు. ఎలాగైనా మనకి అవుట్పుట్ గింజలు కావాలి అంతే. ఇలా గింజలన్నీ తీసుకున్న తర్వాత ఒక కప్పు సన్నంగా తరుక్కున్న క్యారెట్, 1 కప్పు సన్నంగా తరుక్కున్న క్యాప్సికమ్, 1 కప్పు స్ప్రింగ్ ఆనియన్స్, 1 కప్ కొత్తిమీర తరుగు, 1/2 స్పూన్ జీరా, అల్లము పచ్చిమిర్చి తరుగు, సరిపడా సాల్ట్, చాట్ మసాలా, కొంచెం బ్లాక్ సాల్ట్, జీరా పౌడర్, ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, కారం, కొంచెం పసుపు, 5 స్పూన్స్ శనగపిండి, 3 స్పూన్స్ వరిపిండి వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇందులో వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు దీన్ని మనం టిక్కీస్ లాగా చేసుకుందాం. చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని కావాల్సిన షేప్లో టిక్కీస్ చేసుకోండి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్ తీసుకొని దాన్ని కొంచెం ఆయిల్తో గ్రీస్ చేసుకుందాం. టిక్కీస్ అన్నింటినీ ఇడ్లీ పాత్రలో వేసేసుకొని మనం ఆవిరికి వీటిని ఉడకబెట్టుకుందాం. చూడండి, ఇలా బాయిల్ అయిన తర్వాత దీన్ని ఇలాగ మనం ప్లేట్స్లోంచి తీసేసుకుందాం. దీన్ని మనం చక్కగా ఒక బాక్స్లో పెట్టుకొని దీన్ని స్టోర్ చేసుకోవచ్చండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు టీతో కానీ లేదు ఈవినింగ్ పిల్లలు వచ్చినప్పుడు కానీ స్నాక్గా ఇవ్వచ్చు. ఇలా ఒక బాక్స్లో అన్నీ పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో ఒక 1 వీక్ అయినా దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని తీసుకొని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇది డీప్ ఫ్రై కాదండి, షాలో ఫ్రై కోసం. ఇలా ముందుగానే మనం బాయిల్ చేయడం వల్ల ఇది ఆయిల్లో వేసినా మనకి ఎక్కువగా ఆయిల్ పేల్చదు అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. ఇలాగ అన్నీ ఆయిల్లో వేసుకొని 2 వైపులా కొంచెం క్రిస్పీనెస్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి, మన హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ కార్న్ టిక్కీస్ రెడీ అయిపోయాయి. ఇందులో మనం వేసినవన్నీ వెజ్జీస్ అండ్ స్వీట్ కార్న్. ఇది హెల్త్కి చాలా మంచి స్నాక్ అండి. చూడండి, లోపలే ఎంత సాఫ్ట్గా అండ్ ఆయిల్ కూడా చేతికి అంటుకోవట్లేదు, గమనించారా? అండ్ బయట క్రిస్పీగా. ఈ స్వీట్ కార్న్ టిక్కీస్ని మీరు ఇంట్లో ట్రై చేయండి అండ్ టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.